కడ్తాల మండలం ముద్విన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు మండలం అయ్యాసాగర్ క్షేత్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ హోదాలలో ఉన్న బాల్యమిత్రులంతా సమ్మేళనంలో కలుసుకుని తమ పాఠశాల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతికి కారణమైన ఆనాటి ఉపాధ్యాయులు పి యాదయ్య, వి సూర్యప్రకాష్, జి రామరెడ్డి, బి మోహన్ సింగ్లను పూలమాలలు శాల్వాతో సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు చేయూతనందించాలని, సేవా కార్యక్రమాలలో తమ వంతు పాలు పంచుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు వీరారెడ్డి, తిరుమలేష్, వేణుగోపాల్, చంద్రయ్య, గిరిజ, వనజ, యాదయ్య, వేణుగోపాల్, రామచంద్రయ్య, వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్, వెంకటేష్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ 85 to 86 విద్యార్థులు ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని గుర్తుపట్టిరా సార్? అసలు వీళ్ళని చూస్తే మీకు ఏ విధంగా ఉంది? అప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా మందిని గుర్తుపట్టలేదు, కానీ తర్వాత అందరూ కూడా ఐడెంటిఫై అయిపోయారు. 40 ఏళ్ల తర్వాత మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు పిలిచి మాకు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు వాళ్ళ ముందర మేము పిల్లలు. చాలా వాళ్ళందరూ కూడా అందరికీ ఇది ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా శుభాకాంక్షలు. ఓకే సార్, మీరు అంటే 40 సంవత్సరాల క్రితం ఆ విద్యార్థులకు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తుండే? నేను ఫస్ట్లో సైన్స్ చెప్తుంటే అందరికీ, తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చిన తర్వాత బయోసైన్స్ మాట్లాడుతున్నాను. అయితే 6th నుంచి 5th వరకు చెప్తుంటే అప్పుడు కూడా మళ్ళీ ప్రమోషన్ వచ్చినా కూడా మళ్ళీ నేనే చెప్పిన వాళ్ళకు. దాదాపు 22 సంవత్సరాలు అందులో పనిచేసిన నా సాధన కాడికి నేను వాళ్ళకి చదువు చెప్పిన. అందరూ కూడా ప్రయోజకులైండు, సంతోషము. తర్వాత నా దగ్గర దెబ్బలు తిన్నలు కూడా ఉన్నారు. నమస్తే, నా పేరు సూర్యప్రకాష్. ఓకే సార్, సబ్జెక్ట్ ఏది చెప్తుండే సార్? సైన్స్. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీ విద్యార్థులందరూ మీ కళ్ళ ముందరనే కనిపిస్తున్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు కనపడరు, ఇప్పుడు కనపడరు. మొత్తం మీద ఈ టీచింగ్ అనుభవంలో 3 మాటలు చెప్తాను. 3 ఇప్పటి వాళ్ళకి, రేపు వచ్చే వాళ్ళకి ఎటువంటి సి కాన్సన్ట్రేషన్, సి కేసీఆర్ అన్నట్టు సి అంటే ఒక ఎన్టీఆర్ అంటే ఇట్లా అంటారు కదా, అట్లా 3 అక్షరాలు సికేఎస్. సికేఎస్ ఈ 3 అక్షరాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. సికేఎస్ పిల్లలు, పెద్దల లెవెల్. సి అంటే కాన్సన్ట్రేషన్. పాఠం చెప్తుంటే ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడో చూస్తుంటే కుదరదు, కాన్సన్ట్రేషన్ కావాలి. అట్లా ఎటో నమస్తే సార్. సార్ మీ పేరు? తెలుగు సబ్జెక్టు తెలుగు టీచర్. మీ పేరు సార్? రామరెడ్డి. చెప్పండి సార్, ఇప్పుడు మీ విద్యార్థులందరూ చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారా లేదంటే? గురువు స్థానం చాలా గొప్పది. మేము చదువుతున్న కాలంలో మా గురువులు కూడా మా మైండ్లో ఇప్పటికీ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటారు. మంచిగా విద్యా బోధన చేసి మంచిగా విద్యార్థులు మనోళ్ళు ఎప్పటికీ మర్చిపోతుంది. అటువంటిది మర్చిపోకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. కాబట్టి మనం సభ్యత సంస్కారంతో మంచిగా ఉండాలి. మన జీవితాన్ని నమస్తే సార్. ఏ సబ్జెక్ట్ చెప్తుండే సార్? హిందీ. ఓకే సార్, చెప్పండి సార్. మీ ఈ 40 ఏళ్లలో మీరు మీ పిల్లలకి చెప్పిన అనుభవం ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఓకే. చిన్నప్పుడు ఉన్నప్పుడు కంటే చాలా ఎదిగారు, బాగున్నారు. ప్రతి ఒక్కసారి నేను అనుభవం చెప్తాను. విజయ్ సార్ అని మాకు హిందీ చెప్పింది. చాలా చిన్న మోస్ట్ ఆయన స్వయంగా పత్తి తెచ్చి ఉడికి ఎదికి మొత్తం తయారు చేసుకొని కొట్టుకుంటుంటే అంత గాంధీ వాడు ఉండే. ఆయన 2 నిమిషాలు డివాన్స్ పోయినప్పుడు ఆయన కనిపించాడు. నాకు ఏమంటే ఆ బాధ పోయి కాలేజ్ పడ్డాను. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంది, ఎవరిని వచ్చి కాలేపుతున్నాడు అంటే అంటే గురువు అంటే అప్పుడు నాకు ఇష్టమించిందంటే నేను ఒక స్టూడెంట్ ఉన్నట్టు అప్పటికి నేను గురువు పనిచేస్తున్నా గురువులని ఆటోమేటిక్గా కొట్టప్పటికీ అట్లా అనిపించింది. నాకు అనిపించింది, మనసు అనిపించింది. అంటే ఆనాడు గురువులు మాకంటే ఇంకా ఎంత గొప్పవాళ్ళు అంటే అటువంటి. కాబట్టి మీ విద్యార్థులు కూడా వీళ్ళు కూడా మంచి విద్యార్థులు మంచిగా ఎదిగిండు. భగవంతుడు మంచిగా ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు. భగవంతుడు కూడా ఇప్పటికి ఇంకా మంచిగా ఉండాలని వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.